నమస్తే సార్. మనం చూస్తా ఉన్నాము సెలబ్రిటీ పెళ్లి అంటేనే ఈ రోజు పెళ్లి జరిగింది, 10 రోజులు విడాకులు అంటున్నారు. ఇంతలోనే మళ్ళీ మొన్న మనం చూసాము, లాస్ట్ టైం కూడా నిహారిక గారు అయితే డైవర్స్ అయితే జరిగిపోయింది. మరలా ఇప్పుడు నిహారిక గారు మరియు సాయి ధరమ్ తేజ్ మధ్య ఎంగేజ్మెంట్ నడుస్తుంది అని ఒక టాక్ అయితే మనకి వినపడుతుంది. ఇది ఏ మేరకు వాస్తవం అంటారు? అంటే ఇప్పుడు నాగేంద్ర బాబు గారి అమ్మాయి నిహారిక గారితో వాళ్ళ మీనా సిస్టర్, నాగేంద్ర బాబు గారి సిస్టర్ వాళ్ళ కొడుకే కదా. అవునవును, సాయి ధరమ్ తేజ్ ఆయన కూడా మంచి అప్కమింగ్ హీరో. రీసెంట్ గా యాక్సిడెంట్ అయింది, మళ్ళీ రికవర్ అయిపోయారు. మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ఆర్టిస్ట్ అతను కూడా. అయితే ఇక్కడ ఏంటంటే మనకు మన సొసైటీలో అప్పుడు మేనరికంలో పెళ్లిళ్ళు చేసుకున్నారు. అవును, ఇప్పుడు వీళ్ళ మేనరికం అనొచ్చు కదా. అయితే ఇక్కడ ఏంటంటే రాను రాను ఏమైపోతుందంటే కొంచెం మేనరికాలు అనే మ్యారేజెస్ జరగట్లేదు. సరే, ఇప్పుడు ఏదేమైనా గతం అనేది ఒక నానుడి మన సమాజంలో ఉంది. దాన్ని మనం ఒక్కసారి ఇప్పుడు వీళ్ళకి అన్వయిస్తే మరి వీళ్ళు కొత్త జీవితాన్ని వాళ్ళు ఇప్పుడు అతను కూడా ఏదో ట్రాజడీ నుండి యాక్సిడెంట్స్ అయ్యి కొంచెం బ్రేకప్ అయిన కెరీర్ లో కూడా ఈ అమ్మాయికి కూడా సమ్ బ్రేకప్స్ ఏవో వేరేవి అలాంటి మళ్ళీ కొత్తగా ఒక లైఫ్ ని స్టార్ట్ చేయాలనుకుంటే ఇది ఇట్స్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే వాళ్ళకి ఆ బంధాలు ఉన్నవి, మేనరికం బంధం ఉంది. కానీ అండర్స్టాండింగ్ అనేది మిస్ కావద్దు అనేది నా ఆలోచన. ఎందుకంటే మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నారు, గతాన్ని మర్చిపోవాలి. ఇప్పుడు ఆమె చేసుకునే అమ్మాయి కూడా నిహారిక కూడా సాయి ధరమ్ తేజ్కి ఆమె కూడా ఇండస్ట్రియల్ దాని కూడా మరదలు కాబట్టి అవన్నీ మర్చిపోయి ఒక కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ తప్పకుండా వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఇప్పుడు నిహారిక గారికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సాయి ధరమ్ తేజ్కి మంచి ఒక గుడ్ ఫ్రెండ్స్ లాగా ముందుకు ఇండస్ట్రీలో ముందుకు ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది నా అడ్వైస్. అంటే లాస్ట్ టైం కూడా నిహారిక గారి మ్యారేజ్ చేసుకున్నారు, బట్ వాళ్ళ మధ్య సంథింగ్ ఏదో క్లాసెస్ వచ్చినాయి, అండర్స్టాండింగ్ లేకపోవడం కానీ, అదేవిధంగా సమంత నాగచైతన్య మధ్య కూడా ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మధ్య కూడా విడాకులు జరిగిపోయి వీరిద్దరికి మరలా పెళ్లి జరిగినా సరే విడాకులు అవుతాయా కాదా అనే దాని మీద మళ్ళీ జనాలు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. దాని మీరేం చెప్తారు? అంటే ఇక్కడ ఏంటంటే ఎవరికైనా భగవంతుడు కొన్ని అవకాశాలు మాత్రం ఇస్తాడు. నేను అనుకుంటున్నా ఏది వాళ్ళ జీవితంలో చివరి అవకాశం అనుకుంటున్నాను, ఎస్పెషల్లీ నిహారిక గారి జీవితంలో. ఎందుకంటే ఇప్పుడు ఆమె అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది. కాంప్రమైజ్ లైఫ్ అంటే ఏంటిదంటే సార్, కాంప్రమైజ్ అండి. ఇప్పుడు ఒక భార్యాభర్తల మధ్యలో ఆ కాంప్రమైజ్ అనేది ఉండాలి. మెయిన్ గా ఈగోస్ అనేవి ఉండదు. జనరల్ గా నేనేం చెప్తానంటే భార్య అంటే తల్లితో సమానం. అది భర్తకు ఉండాలి ఆ గౌరవం. అది సెలబ్రిటీ కానీ ఎవరైనా కానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏంది ఆపోజిట్ జెండర్స్, స్త్రీ పురుషులు మ్యారేజ్ అయిపోయిన తర్వాత కష్టాలలో సుఖాలలో పాలు పంచుకుంటూ ఉండాలి. ఓన్లీ సుఖాలకే నేను ఉంటా, నాకు లగ్జరీ కావాలని భార్య డిమాండ్ చేయవద్దు. భర్త కూడా మరి నాకు కూడా ఓన్లీ నీతో సుఖాలే కావాలి, నాకు కష్టాలు నేను రాను, ఈ ప్రాబ్లమ్స్ ఉంటే అనొద్దు. ఇప్పుడు ఆమె హెల్త్ బాగాలేదు అనుకో, అట్లా ఈ అండర్స్టాండింగ్ లా ఒకసారి ఈమె నా భార్య అని కమిట్ అయిపోతే భర్త ఆమెని భార్య తల్లిగా 2 పాత్రలలో ఆమెని ఊహించుకోవాలి. అదే విధంగా భార్య కూడా ఒకసారి పెళ్ళైపోతే భర్త తండ్రిగా ఆ 2 పాత్రలలో ఆయన ఊహించుకుంటే ఇప్పుడు సక్సెస్ఫుల్ గా చాలా మంది 100 years జీవితాలు గడిపిన వాళ్ళు ఉన్నారండి. ఇండస్ట్రీలో ఉన్నారు చాలా మంది. ఇప్పుడు చిరంజీవి గారిని తీసుకోండి, వాళ్ళు ఎంత బాగుంటారు. చిరంజీవి గారి శ్రీరేఖ మేడం అనే చిరంజీవి గారు, చాలా మందిని తీసుకోండి. ఆ భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. అయితే నేను అనుకుంటున్నా ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ గారు తర్వాత నిహారిక గారికి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. వాళ్ళు ఒక్కసారి వాళ్ళకి మ్యారేజ్, ఇప్పుడు మీరు అంటున్నారు మ్యారేజ్ ఒకసారి చేసుకుంటే తప్పకుండా దే విల్ లీడ్ ఏ వెరీ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్. ఇలాంటి నేను ఇంతకు చెప్పిన వాటిని గుర్తుపెట్టుకుంటే వాళ్ళు తప్పకుండా దే విల్ బి ఐడియల్ కపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. కాబట్టి ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఇంకా అండర్స్టాండింగ్ తీసుకోవద్దు అనేది నా అడ్వైస్. అంటే నిహారిక గారు ఒకప్పుడు మంచి హీరోయిన్ గా చేసినా సరే అంతగా రాణించలేకపోయింది ఇండస్ట్రీలో. ఇప్పుడు ఆమె తమిళ్లో హీరోయిన్ గా చేస్తుంది. అదే కాక సాయి ధరమ్ తేజ్ కూడా కొత్తగా ప్రొడక్షన్ హౌస్ పెట్టేశాడు. ఓకే, వాళ్ళిద్దరి మధ్య బిజినెస్ వల్ల గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి కదా, దాని మీరు చెప్తారు? ఓకే, అది కూడా ఇంపార్టెంట్ పాయింటే. ఇక్కడ ఏంటంటే
ఆ మనీ మ్యాటర్ వచ్చేసరికి ఇక్కడ ప్రపంచం అంతా ఇక ఇదే మనీ మ్యాటర్ వచ్చేసరికి గొడవలు అయిపోతాయి. ఇప్పుడు ఆశిత అగర్వాల్ ఇప్పుడు మా పాలిటిక్స్ లో తీసుకోండి, జగన్ గారికి షర్మిలా గారు జరిగింది అదే. అయితే అక్కడ కూడా కొన్ని ఉండాలి. ఇప్పుడు అలాంటివి నేను ఇండస్ట్రీలో పేరు చెప్పదలుచుకోలేదు, చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు, అమల గారు ఉన్నారు, ఓకేనా, వాళ్ళు కూడా దే బ్యాక్గ్రౌండ్ ఇస్ సేమ్. వాళ్ళు ఒకసారి కపుల్ అయిపోయిన తర్వాత హ్యాపీగా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఒకరినొకరు అర్థం చేసుకుని బతుకుతున్నారు. అట్లనే వీళ్ళు వాళ్ళంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు ఆ బిజినెస్ దాంట్లో రైవల్ వచ్చే అవకాశం ఉంటుంది, ఈగోస్ కి పోవద్దు. అదే నా కష్టము, నేనే కష్టపడ్డా, ఇది నా ఆలోచన, ఇది నా ప్లాన్, నీ పార్టిసిపేషన్ ఏముంది, నీ హార్డ్ వర్క్ ఏముంది అనే ప్రశ్నలు భార్యాభర్తల మధ్య రావద్దు. ఏది చేసుకున్నా ఒకరినొకరు తగ్గించుకొని కోఆపరేట్ చేసుకొని పోయినప్పుడే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. వాళ్ళు అట్లా అలాంటి భార్యాభర్తలు కలిసి ఏ బిజినెస్ చేసినా అసలు యాక్చువల్ గా భార్యాభర్తలు కలిస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటది. అట్లానే భార్యాభర్తలు ఇప్పుడు ఇండస్ట్రీ లెక్కలు వచ్చింది కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. ధరమ్ తేజ గారు మంచి డాన్సర్, మంచి ఆర్టిస్ట్, మంచి పర్ఫార్మర్. ఇప్పుడు ఈ నిహారిక గారు కూడా మంచి క్యూట్ హీరోయిన్, బాగుంటుంది. నాగబాబు గారి హైట్, ఫ్యూచర్స్ బాగా సేమ్ అట్లా తండ్రికి నచ్చిన కూతురు లాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు మాడిఫై చేసుకొని మన తెలుగు వాళ్ళు మంచిగా వాళ్ళకున్న ఆ ఫ్యూచర్స్ ని, ఆ హెల్త్ ని వాళ్ళు మంచిగా వాడుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ కొంతమంది మనం చూస్తాము కొంచెం హైట్ తక్కువ ఉంటది కానీ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటది. అవును, నిత్యమైన లాగా. అయితే ఈ అమ్మాయి నిహారిక అన్ని అంటే మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఈమె బాగుంటుంది, నోస్ అంత బాగుంటుంది. ఈ అబ్బాయి కూడా మంచి పర్ఫార్మర్. వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి మంచి ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారని చెప్పారు. ఇప్పుడు ధరమ్ తేజ మంచి మంచి ఫిలిమ్స్ ఇవ్వాలి, చాలా ఉంది క్రియేటివిటీ, మంచి మంచి ఇంకా వాళ్ళు ఇంకా కొత్త కొత్త ఆర్టిస్టులను ప్రోత్సహించాలి. మీలాంటి టెక్నీషియన్స్ కూడా, మీలాంటి యాంకర్స్ ప్రోత్సహించవచ్చు. ఇట్లా అందరినీ, నాలాంటి అడ్వకేట్స్ కూడా మంచి సలహా తీసుకోవచ్చు. అట్లా ఒక టీం వర్క్ చేసుకుంటూ ఇండస్ట్రీలో ఉన్న అందరినీ కలుపుకొని పోతే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎక్కడైనా కాంప్రమైజ్ అనేది మిస్ కావద్దు. ఐఎమ్ అడ్వైజింగ్ బిట్వీన్. ఎందుకంటే మీరు ఒకసారి భార్యాభర్తల్లాగా మీరు సాంప్రదాయబద్ధంగా అనుకొని కలిసినప్పుడు అది సృష్టి దాని మూలాలను అర్థం చేసుకోవాలి. ఒక మగ ఒక ఆడ కలిసి జీవితాన్ని ప్రారంభించారు, దాంట్లో అండర్స్టాండింగ్ తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని మీరు ధరమ్ తేజ గారు, నిహారిక గారు అలా వెళ్ళడం అనేది శుభ పరిణామం. అందుకే దాని తర్వాత ఏంటి, స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, స్టార్టింగ్ ట్రబుల్ ఓవర్కమ్ చేయాలి ఎవరైనా కూడా. ఎందుకంటే కొత్తగా అయిన తర్వాత కొన్ని వస్తుంటాయి. దాంట్లో సాయి ధరమ్ తేజ్ గారన్నా కొంత అండర్స్టాండింగ్ మిస్ కావద్దు, లేదంటే ఒకసారి నిహారిక గారన్నా మిస్ కావద్దు. ఒకరు ఏమన్నా అన్నా కూడా దాన్ని అర్థం చేసుకొని ఓవర్లుక్ చేసి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంత మంచి హీరోయిన్ ని చైతన్య ఎవరైతే మాజీ భర్త ఉన్నారో ఆయన కోల్పోయినందుకు ఎంతో బాధపడతా ఉంటారు ఈ సమయంలో. మరి ఈ ఇద్దరు కలయిక మళ్ళీ ఆయన ఎలా ఫీల్ అవుతారు? అంటే గోపి గారు ఇక్కడ అంత ఫాస్ట్ లైఫ్ అండి. ఇప్పుడు ఎవరు దాని గురించి ఆలోచించలేదు. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళకు అంటే ఇప్పుడు మినిమం బేసిక్ నీడ్స్ ప్రాబ్లం ఉండదు ఆయనకు కానీ ఎవరికి కానీ, ఫాస్ట్ లైఫ్ లో ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ కి, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పేరెంట్స్ కి వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటది కదా. ఆమెను ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలని ఏ తండ్రికైనా, ఇప్పుడు నాకు కూడా అదే ఇష్యూ ఉంటుంది. ఒక సెటిల్మెంట్ చేయాలి, ఒక అబ్బాయి చేతిలో పెట్టాలని ఏ కూతురు తండ్రి అయినా అదే ఆలోచిస్తాం. ఇప్పుడు నాగబాబు గారి పరిస్థితి కూడా అదే. ఆయన అన్ని సక్సెస్ఫుల్ గా పాపం ఆయన ఎంతో కష్టపడి ఆయన వచ్చారు. ఇప్పుడు చిరంజీవి గారు అంటే మెగాస్టార్, ఈయన పవన్ కళ్యాణ్ గారు అంటే పవర్ స్టార్, నాగబాబు గారు మంచి ఒక ఫ్యామిలీ స్టార్. ఆయన మంచి ఆయన టీవీ సీరియల్స్ వల్ల తన మంచి వ్యక్తిత్వం, ఆయన మంచి వాక్చాతుర్యం, మంచి ఒక బ్రదర్స్ మధ్యలో కోఆర్డినేషన్ మెయింటైన్ చేసే వ్యక్తి ఆయన, నా అబ్జర్వేషన్ ప్రకారం నాగబాబు గారు. పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి మధ్యలో ఒక మంచి బ్రదర్, ఒక స్మూత్ గా డీల్ చేయడం, బాగా మాట్లాడడం. ఆయన మంచి ఒక అన్ని ఈజ్ ఎ మల్టీ టాలెంటెడ్ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. కాబట్టి మరి ఆయన కూడా ఒక బాధ్యత ఉంటుంది, ఆయన ఎట్లా చేయాలి, ఓవర్కమ్ చేయాలని. ఇప్పుడు వీళ్ళు అర్థం చేసుకోవాలి, నిహారిక గారు కానివ్వండి, వాళ్ళు తర్వాత ఇప్పుడు ధరమ్ తేజ్ గారు కానీ, వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా ఒక అడ్వైజర్ ని, ఒక మెంటర్ ని పెట్టుకొని ఫాలో కావాలి. ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినాయి అనుకో, ఎవరు వీళ్ళ తీసుకొని బాధపడొద్దండి. సమస్య వస్తే కౌన్సిలింగ్ ఉంటాయి, కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళాలి, అడ్వైజ్ తీసుకోవాలి, ఎట్లా అవుతుంది ఏమవుతుందని మానసిక విశ్లేషణ చేసే వాళ్ళు ఉంటారు.
కొన్ని అడ్వైజర్స్ ఉన్నారు. అట్లా ఏమైనా సమస్యలు రాగానే ఏదో చిన్నగా సమస్యలు రాగానే చిటపట అయిపోయి జనం మీద దాని పోయి మన మీద పడ్డట్టు ఫీల్ అయిపోయి వాళ్ళు ఏదో చేసుకోకుండా అడ్వైస్ తీసుకో, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకో. దట్ ఈస్ మై అడ్వైస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.